నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కర్ణాటకలో ఎన్నో గొప్ప గొప్ప క్షేత్రాలు ఉన్నాయి. వాటిలో శృంగేరి శారదాపీఠం, మురుడేశ్వర్లో ఉన్న శివాలయం, ఉడిపిలో ఉన్న శ్రీకృష్ణ మఠ్ లాంటి ఎన్నో గొప్ప గొప్ప దేవాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాలను రోజు కొన్ని వేల మంది భక్తులు దర్శనం చేసుకుంటూ ఉంటారు. అంతే విశిష్టమైన దేవాలయం మన సౌతడక గణపతి దేవాలయం. ఈ వీడియోలో ప్రథమ పూజాధిపతి ఆదిదేవుడు కొలువై ఉన్న సౌతడక మహాగణపతి దేవాలయం యొక్క విశిష్టత మరియు చరిత్ర గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం యొక్క గొప్ప విశిష్టత ఏంటంటే, ఇక్కడ గర్భగుడి కానీ గోపురం కానీ ఉండవు. ఆ భగవంతుడు సాక్షాత్తు ప్రకృతి ఒడిలోనే కొలువై ఉన్నాడు. దీనికి గల కారణం కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ గుడిలో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, మనం ఎక్కడ చూసినా గంటలే దర్శనమిస్తూ ఉంటాయి. దీనికి గల కారణం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి గుడిలో మనం గంట కట్టి ఆ భగవంతుని మనం వేడుకుంటే మన కోరిక ఒక 45 రోజుల్లో తీరుతాయని ఇక్కడ ఉన్నటువంటి భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం. అందుకే నిత్యం విద్యార్థులు, నిరుద్యోగులు ఈ దేవుని దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఇంత విశిష్టమైన ఈ దేవాలయంలో గర్భగుడి కానీ గోపురం కానీ ఉండకపోవడానికి కారణం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఆలయంలో దాదాపు 800 సంవత్సరాల క్రితం ఒక మహాగణపతి ఆలయం ఉండేది. అప్పుడు ఆ ఆలయంని శత్రురాజు ధ్వంసం చేశాడు. అప్పుడు ఆ టైంలో అక్కడ ఉన్నటువంటి గోపాలకులు విగ్రహాన్ని దోసకాయ తోటలో ఉంచి దోసకాయను నైవేద్యంగా ఆ స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు. అందుకే ఈ ప్రదేశానికి సౌతడక అని పేరు వచ్చింది. సౌతకాయ అంటే దోసకాయ అని, అడక అంటే పొలం అని అర్థం. ఆ తర్వాత చాలామంది ధనికులు మరియు బ్రాహ్మణులు గుడిని నిర్మించడానికి ముందుకు వచ్చారు. కానీ గణపతి దేవుడు వారి కర్రలోకి వచ్చి, నాకు ప్రకృతి ఒడిలో ఉండడమే ఇష్టమని, గుడి అవసరం లేదని కరాఖండిగా చెప్పేశాడు. ఇలా ప్రకృతిలో ఉండడం వల్ల మనుషులతో పాటు పశుపక్షాదులు కూడా దర్శనం చేసుకునే వీలు ఉంటుందని భావించాడు. ఒకవేళ మీరు గుడి కట్టాలనుకుంటే నా యొక్క గుడి గోపురం కాశీ విశ్వేశ్వరుడికి కనపడే విధంగా ఎత్తుగా ఉండాలని, అదేవిధంగా ఒకే రోజులో గుడి నిర్మాణం పూర్తి కావాల్సిందని చెప్పాడు. ఇది అసాధ్యమని భావించిన ఎవ్వరు కూడా సాహసం చేయలేకపోయారు. Sautadka, which literally means a field of prosperity, is believed to be over 800 years old. According to local legends, the Lord Ganesha was once worshipped by cattle grazers. Over time, their devotion transformed this humble field into a powerful spiritual center. What makes Sautadka truly unique is that there are no doors, no walls, and no boundaries. The God is accessible to everyone at all times, symbolizing that Lord Ganesha's grace is open to all without restrictions. Devotees offer special pujas here, especially the famous Appakada Seva, a sweet offering prepared with deep love and gratitude. Many believe that praying at Sautadka removes obstacles, fulfilling wishes, and brings peace to the mind. Surrounded by nature, chirping birds, and gentle breezes, Sautadka is not just a temple, it is an experience of pure serenity. Whether you come seeking blessings, spiritually peace, or just the beauty of nature, Sautadka Ganpati welcome you with open arms. If you ever travel through Dharmasthala or Kokkada, make sure to visit this divine spot and feel the magic of Lord Ganesha in the heart of nature. Temple lies near Kokkada village in Beltangadi Taluk in the Dakshina Kannada district of Karnataka. Because it's close to Dharmasthala and Kukke, many devotees visit this temple also. Transport facilities is also available from Dharmasthala. Travel by road usually takes around 20 to 25 minutes. You can hire a taxi or auto rickshaw from Dharmasthala. ఈ క్షేత్రంలో ప్రసాదంగా ఇచ్చే పంచకజ్జకాయ కూడా చాలా విశిష్టమైంది. ఈ ప్రసాదాన్ని అటుకులు, బెల్లము, తురిమిన కొబ్బరి మరియు నెయ్యితో చేస్తారు. చాలా రుచికరంగా ఉన్న ఈ ప్రసాదాన్ని చాలామంది భక్తులు ఇష్టపడుతూ ఉంటారు.
ఈ ఆలయంలో విగ్రహం ముందు ఉన్నటువంటి దీపానికి సంబంధించి ఒక గొప్ప విశిష్టత ఉంది. ఆరుబయట ఉన్నటువంటి దీపం నిత్యం వెలుగుతూనే ఉంటుంది. ఎంత గాలి వీసినా సరే ఆరిపోదు. అంటే ఈ ప్రదేశంలో దుష్టశక్తుల యొక్క సంచారం ఉండదని ఇక్కడ ఉన్నటువంటి భక్తుల నమ్మకం. ప్రకృతి ఒడిలో కొలువై ఉన్న ఈ దేవదేవుని దగ్గర నిత్యం గణపతి హోమం జరుగుతూ ఉంటుంది. నిత్యం 24 గంటల దర్శనం అందుబాటులో ఉంది. ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే మధ్యాహ్నం అన్నప్రసాదం కూడా ఉంది. ಅದೇ ರೀತಿ ನಮ್ಮ ಒಂದು ಹಿಂದೂ ಸಂಸ್ಕೃತಿಯನ್ನು ಒಂದು ಉಳಿಸುವ ಉದ್ದೇಶವಾಗಿ ಕ್ಷೇತ್ರದ ವತಿಯಿಂದ ಮಕ್ಕಳಿಗಾಗಿ ಒಂದು ಶಿಶು ಮಂದಿರ ಅಂತೇಳಿ ನಾವು ಈ ಕ್ಷೇತ್ರದ ವತಿಯಿಂದ ಮಾಡ್ತಾ ಇದ್ದೇವೆ. ಅದೇ ರೀತಿ ಗೋರಕ್ಷಣೆಗಾಗಿ ಈ ಕ್ಷೇತ್ರದ ವತಿಯಿಂದ ಗೋಶಾಲೆಯನ್ನು ನಡೆಸ್ತಾ ಇದ್ದೇವೆ. ಆ ಗೋಶಾಲೆಯಲ್ಲಿ ಹೆಚ್ಚು ಕಡಿಮೆ ಒಂದು 250ರಿಂದ ಮೇಲೆ ದನಕರುಗಳು ಇದನ್ನೆಲ್ಲ ಸಾಕುವಂತಹ ಕೆಲಸವನ್ನು ಕ್ಷೇತ್ರದಿಂದ ಮಾಡ್ತಾ ಇದ್ದೇವೆ. ధర్మస్థల నుండి కేవలం 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంత శక్తివంతమైన ఈ క్షేత్రం యొక్క విశిష్టత మరియు చరిత్ర మీతో పంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ వీడియోను చూసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు.